సో హలో గైస్. సో ఇవాళ అయితే ఆడబోతున్నాం క్లైంబ్ అప్ అండ్ ఫాల్ అనమాట. కొత్త గేమ్ ఇది. సో ఓకే, ఈ ఈఫిల్ టవర్ని అయితే క్లైమ్ చేయాలి, ఆటో క్లైమ్. ఓకే, అరే ఎంత సేఫ్ రా. ఓకే, మనం అయితే ఓకే నేనైతే కొంచెం దూరం అయితే వచ్చాను. 19 కాయిన్స్. అరే ఇంకా 19 కాయిన్స్ ఏంటరా బ్రా. ఓకే, మనం అయితే వచ్చేసాం. అరే 400 ఓకే, నేను కిందకి దిగిపోతాను. మరి 28 అయితే వచ్చినాయి. దీంతో ఏం తీసుకోవచ్చు బ్రో? వింగ్స్లో వింగ్స్ 30, నాట్ ఎనఫ్ మనీ. ఓకే, ఒక 2 కొంటే ఇంకైతే వెళ్ళవచ్చు. 1 2 యా. ఓకే, సో ఓకే ఇప్పుడైతే వెళ్దాం. ఓకే గైస్, స్పీడ్గా అయితే వెళ్తున్నాం. ఏంట్రా వింగ్స్ నాకు చెప్పాలి ఇప్పుడు. 14 15 16 మల్టీప్లేయర్ కొనుక్కుందాం ఒక 100 వచ్చిన తర్వాత. ఓకే బ్రో బ్రో బ్రో. ఓకే ఓకే సో ఓకే స్పీడ్ ఓకే గైస్, ఇదైతే మరి టైడ్ అంటే కాసేపు ఉన్నాను, అందుకే ఇంకొంచెం అంతే. ఎస్, సో ఓకే చికెన్ జాకీ ఎంత రోబక్స్ నాకు వీపక్స్. ఓకే, ఇక్కడైతే 20 అనమాట. సో స్పీడ్గా వెళ్ళిపోదాం. నన్ను స్పీడ్గా సూపర్గా స్పీడ్గా ఇప్పుడు. ఓకే 200 అయితే కావాలి గైస్ మనకు అయితే కాయిన్స్. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోదాం. బ్రో ఎంత ఉంది అసలు? ఇది మొత్తం ఇది ఖచ్చితంగా ఎయిర్లో ఉంది చెప్తున్నాను. ఓకే గైస్, మనం అయితే వెళ్తున్నాం. ఇది ఎయిర్లో ఉంది, శాటిలైట్ కనిపిస్తుందేమో దారిలో. సో ఓకే స్పీడ్గా పదరా, నాకు టైం లేదు. ఓకే 90. యు ఆర్ గెటింగ్ టైం లేదంటే ఎందుకో తెలుసా గైస్, నాకు ఒక 200 వచ్చేస్తాయి. అలా కొత్తది కొనుక్కుంటాను ఒక హ్యాక్. ఓకే ఐఎమ్ గెటింగ్ టైర్డ్. ఓకే కాసేపు ఆగానే ఇంకెళ్ళిపోవడమే. ఆటో క్లైమ్ కొట్టేస్తాను గైస్. సో గైస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైతే లైక్స్ చేయట్లేదు, దానివల్ల అయితే ఏం జరుగుతుందో అంటే మనం 50 దగ్గర ఉన్నాం. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మనం 50 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో ఓకే మరి 150 అయితే వెళ్తుంది. నా చెయ్యి ఆగ్రా ఆటో క్లైమ్ బాబు. ఒక్కసారి ఉండండి గైస్, కాసేపు వెయిట్ చేస్తే ఒకవేళ ఏమన్నా రావచ్చేమో. ఓకే
154. సో ఓకే, వింగ్స్ అయితే కొనుక్కుందాం ఎందుకంటే నేను స్పీడ్గా వెళ్ళాలని. వద్దులే. ఓకే, స్పీడ్గా వెళ్దాం. సో 20 కాయిన్స్ అయితే అప్పుడు వచ్చింది. ఒక్క 50 ఒక్క 40 వస్తే సరిపోద్ది. ఓకే, మరి స్పీడ్గా వెళ్దాం. 40 కాయిన్స్. ఓకే, దిగిపోదాం. ఓకే ఓకే, ఎగ్ని హ్యాక్ చేద్దాం. బ్రో ఇది కాదు, ఇది నాకు హ్యాక్ ఏమొచ్చింది. డాగ్ ఏంటి? వాట్ 1.5 రూపీసా? నేను కేమో అనుకున్నానులే. ఎలాగైతే కొంచెం తప్పు అవుతుంది గైస్. ఓకే, 12, 13. ఓకే, మనం అయితే 180 చేసేస్తే ఒక కొత్త వింగ్స్ అయితే కొనుక్కోవచ్చు. మనం ఈఫిల్ టవర్ ఎక్కాలన్నమాట. ఈ వీడియో మెయిన్ గోల్ అయితే అది. 15 మినిట్స్ అయినా పర్లేదు, 20 మినిట్స్ అయినా పర్లేదు, మనం స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. 100 వచ్చింది. ఓకే, 170 అయితే వచ్చింది. ఇంకా కిందకి దిగిపోను. $180. సో గైస్, కొత్తది అయితే కొనిస్తాను. ఇంకా వెళ్ళిపోతా. చీనా చూసారా కదా, స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నా. సూయి. ఓకే, స్పీడ్గా పదరా. ఓకే, $200 రావాలి. ఇప్పుడు 200 రావాలని చెప్తున్నాను. 200 అన్న రావాలి కనీసం, ఎందుకంటే నాకు కాయిన్స్ ఇప్పుడు అవసరం. యు ఆర్ గెటింగ్ టైర్డ్. ఆటో క్లైమ్. ఓకే, ఇప్పుడు ఆటో క్లైమ్ బాగుంది. ఓకే, ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఆన్ చేసేద్దాం ఆటో క్లైమ్ని. అలా అయితే చేస్తే మనకు మొత్తం పైకి వచ్చేస్తున్నా. ఎవర్రా అది? ఓకే, సో ఓకే, డీమాన్ వింగ్స్ అంట. డాగే వచ్చింది. మళ్ళీ దీన్ని ఫ్యూజ్ చేస్తే ఫ్యూజ్ సక్సెస్. ఎస్. ఎంత వస్తుంది బ్రో ఇప్పుడు? 2 మల్టీప్లేయా? సరేలే, ఏం చేస్తాం, రోబక్స్ లేకపోతే అలాగే ఉంటుంది గైస్. బాయ్. ఓకే బ్రో, స్పీడ్గా వెళ్ళాలి.
వెళ్ళిపోతుందంటే ఏం వింగ్స్ బ్రో అయ్యి డిమోన్ చాలా స్పీడ్ వెళ్తుంది. ఓకే ఓకే 200 అయితే వచ్చింది. ఇంకా ఓకే 300. నా దగ్గర లేదు ఇప్పుడు రోబక్స్ అంటానికి, నా దగ్గర అసలు రోబక్స్ లేవు గైస్. ఓ క్యాలికో క్యాట్ 3 మల్టిప్లై బెస్ట్ ఫ్యూజ్ చేయొచ్చా? ఫ్యూజ్ 20%. వద్దులేండి, వచ్చిన దాన్ని ఉంచుకున్నాను. ఓకే మనీ కూడా కొంచెం త్వరగా పెరుగుతుంది. 120, 140, 160, 200 కావాలి మనకి కనీసం. ఓకే సో ఎస్ ఓకే 300 అయితే వచ్చింది. అది 760. హ్యాచ్ డాగ్ రేరా పెట్. ఓకే ఫ్యూజ్ ఫెయిల్. ఓకే ఓకే సో స్పీడ్ మనం అయితే అదే కొనేసుకుందాం అనమాట. నెక్స్ట్ వింగ్స్ ఓకే 300. ఓకే 600కి అయితే వెళ్తాము. యు ఆర్ గెటింగ్ రైట్. అయితే కిందకి దిగిపోతాను. 754 అయిపోయింది. ఇంకా వింగ్స్ ఎంత ఉంటాయో చూడాలి మరి. డిమోన్స్ ఓకే కొంచెం అంతే. స్పీడ్ ఓకే ఓకే మరి అయితే డిమాండ్ స్వింగ్ అయితే తీసుకుందాం. ఓకే 150కి అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు 600 మీటర్స్ దగ్గర ఉన్నాం. ఓకే ఓకే 600. ఇప్పుడు దూకేయచ్చు. సరే దూకేస్తాను. 800. ఓకే 4K. ఓకే ఎగ్స్ నాట్ ఎనఫ్. ఓ ఇది కదా.
స్ట్రాంగ్ క్యాసిల్ అంట. పెట్ 11 times గైస్. స్పీడ్గా వెళ్దాం. ఓకే, ఎంత వస్తుంది? 100 200. సో గైస్ స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. ఓకే, మనం అయితే ఒక కొత్త వింగ్స్ కొనుక్కొని వెంటనే అయితే ఇంకా పై వెళ్ళిపోదాం. చాలా గ్రైండ్ చేయాలి ఇందులో. సో ఈ బాయ్ స్పైడర్ మ్యాన్. సో ఓకే, స్పీడ్గా పదరా. జస్ ఇంకా కింద పడిపోదాం. అండ్ ఓకే, 261. క్యాట్ అంట. క్యాట్ ఫ్యూజ్ ఓకే. ఓకే, మనం అయితే స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకే, 1000 అయితే వెళ్తామా? 1000 కాయిన్స్ అయితే ఉన్నాం మనం. అన్నీ ఒక మీటర్స్ 1000కి అయితే వచ్చాం. ఇలా అయితే వెళ్ళిపోవచ్చాం. చూద్దాం మరి. స్పీడ్గా లేదు తగ్గిపోతుంది కొంచెం. అయితే ఇంకా చేయాలి మనం. యు ఆర్ గెట్టింగ్ టైర్. ఓకే, కింద పడిపోదాం. సో ఓకే, 5.5k వచ్చింది. ఇది కొనేసుకుందాం. ఎగ్ హ్యాచ్ బ్రో, హ్యాచ్. క్యాలిస్కో క్యాట్. క్యాలిస్కో క్యాట్ని ఫ్యూజ్ చేస్తే క్యాలిస్కో ఫ్యూజ్ సక్సెస్. ఇప్పుడంతా అయితే పెట్ బెస్ట్. ఓకే, 100 గైస్. అప్పుడే 200 చూసారు గైస్ ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నాను. సో ఇలా అయితే వెళ్ళిపోవచ్చాము కానీ వాళ్ళం అని అనిపిస్తుంది. ఓకే, ఓకే మనం అయితే పైకి వచ్చేస్తున్నాం. ఓకే, 2 kilometers అయితే క్రాస్ అయ్యాం ఇప్పుడే. ఓకే గైస్, ఇంకా ఐఎమ్ గెట్టింగ్ నాట్ టైర్డ్. నేను టైర్గా ఏం లేదు. ఓ నో. అవును గైస్, ఆగితే ఏమన్నా అవుద్దేమో. ఓకే, వెళ్ళిపోవచ్చేమో. వాట్? నాకు ఆ వింగ్స్ కావాలి బ్రో. ఓకే, 23k అంట గైస్. దాని తర్వాత అరోరా వింగ్స్. ఓకే, కొన్ని ఎగ్స్ అయితే హ్యాచ్.
డాగ్ అంట. క్యాట్, పెట్స్, ఎక్విప్, ఎక్విప్ 5K గైస్, ఇంకొంచెం చేయాలి. సో గైస్ ఎక్కడితో అయితే ఫినిష్ చేస్తున్నాను వీడియోని. మళ్ళీ పార్ట్ 2 అయితే వస్తుంది.